హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాలాక్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నేను మండి బిర్యానీ చేస్తున్నా. ఇగో జీలకర్ర 2 స్పూన్లు తీసుకున్నా, ధనియాలు 2 స్పూన్లు తీసుకున్నా, సోంపు 2 స్పూన్లు, సాజీరా 1 స్పూను. ఇప్పుడు పట్ట, ఇలాచీలు ఒక 4, లవంగాలు ఒక 4, ఒక పువ్వు, ఇక ఇది జాపత్రి అంటారు, అవి మిరాలు ఒక 4. వీటిని మనము బాగా కొంచెం దూరగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిపోయింది. ఇవి మిక్సీలో వేసేసుకుందాం. మిక్సీలో వేసేసుకుందాం. ఇప్పుడు అయిపోయింది. ఇక మిక్సీలో పట్టేసిన. ఇప్పుడు ఇందులోకించి మనము సగం తీసేసుకుందాము. సగం ఇదేమో తీసి చికెన్ కలుపుకుందాం. అది మళ్ళీ రైస్ వండుకుంటప్పుడు ఈ సగం వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు ఉప్పు వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. 2 స్పూన్ల కారం వేసుకుందాం. నిమ్మకాయ వేసుకుందాం. 1 నిమ్మకాయ జ్యూసు, 1 నిమ్మకాయ అయితే చాలు. కొద్దిగంత ఆయిల్ కూడా వేసుకోవాలి. నేను ఆయిల్ పోసేది మిస్ అయింది. దీన్ని మనము ఇప్పుడు ఇది నిమ్మకాయ వండుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇందులో కలుపుకుందాం. ఇందులో కలిపేసుకుందాము. మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మనము చికెన్ ముక్కలకు బాగా పట్టిద్దాము. ఫ్రెండ్స్, నేను చికెన్ ముక్కలు చికెను జాయింట్ పీసెస్ తీసుకుంటారు. నేనేమో ఇలా కొట్టించిన. ఎందుకంటే ఇలా కొట్టిస్తే కూడా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంతే, ఒక మీడియం సైజు కొట్టించిన నేను. జాయింట్ పీస్లు అయితే మనము కొంచెం ఆవిరి పెట్టి ఉడకబెట్టాలి. ఒక స్టీమర్ లాగా ఇట్లా పెట్టి ఉడకబెట్టాలి. ఉడకబెట్టి ఫ్రై చేయాలి. ఇప్పుడు నేను ఇవి ముక్కలు మీడియం సైజు కొట్టించిన కదా. ఇప్పుడు బియ్యం తీసుకున్నా. నేను బియ్యం 1/2 కేజీ తీసుకున్నా. 1/2 కేజీ రైస్ చేస్తున్నా. ఇప్పుడు కడాయి పెట్టుకున్నా. కడాయిలో ఆయిల్ వేసుకున్నా. నేను ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకున్నా కదా. నేను ఏం చేశానంటే, ఈ కడాయిలో కంటే నేను దోశ పెంక ఉంది నా దగ్గర, దానిపైన అయితేనే మంచిగా ఫ్రై చేసుకోవడానికి బాగుంటుంది అనేసి ఇవి చికెన్ పీసులు, అందుకే నేను ఇక కడాయిలోకించి తీసేసిన. ఇప్పుడు ఇది తవ్వ పెట్టుకున్నా. దీంట్లో మనం ఆయిల్ పోసుకొని మంచిగా అన్నీ ముక్కలు పెట్టేసుకోవాలి. మంచిగా ఫ్రై అవుతాయి అన్నమాట దీంట్లో అయితే. ఇక ఇలా పెట్టుకోవాలన్నీ. ఇలా అన్నీ పెట్టుకొని దాని నిండా పెట్టేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యే వరకు పెట్టేయాలి. మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని. మండి బిర్యానీ అంటేనే అంతేనే కదా. నేను చేస్తున్న ప్రాసెస్లనే చేసుకోండి మీరు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు. నేను ఎలా చేశానో అలాగే ట్రై చేసి చూడండి మీరు. మనం ఇవన్నీ అందులో పెట్టేద్దాం. పెంక మీద మొత్తం అన్నీ మంచిగా వేపుకోవాలి వీటిని.
ఇలా ఇవన్నీ వేపుకోవాలి మనం. నాకు పెంక సరిపోలేదన్నమాట, అందుకే కొంచెం జరిపి పెడుతున్నా. చూడండి ఇవన్నీ ఇలా పెట్టేసుకోవాలి. ఎగిపోయినాయి చూడండి, పెంక మీదనే మంచిగా ఎగిపోయినాయి. ఇప్పుడు కడాయి పెట్టుకుంటున్నా నేను రైస్ వేసుకోవడానికి. నేను ఏ దాంట్లో అయితే నేను ఫ్రై చేసుకున్నానో చికెన్ను అదే ఆయిల్ పోసిన. నేను 1 స్పూను నెయ్యి వేసిన, మళ్ళీ సరిపోలేదని మళ్ళీ 1 స్పూన్ పోసిన. ఇప్పుడు నేను పట్ట ఇలాచి ఇవన్నీ ఉన్నాయి కదా, అది మసాలాలు వేసిన. అవి కొంచెం వేగినాక ఉల్లిగడ్డ 2 ఉల్లిగడ్డలు తీసుకున్నా, ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకొని అవి కూడా వేపుకుంటున్నా. నేను కొద్దిగంత కరివేపాకు కూడా వేసుకున్నా, 1 స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నా. అందులో నేను ఫస్టే కలిపేసిన కదా చికెన్లో మసాలాలో, ఇప్పుడు కూడా 1 స్పూన్ వేసుకున్నా. ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకున్నా, పుదీనా వేసుకున్నా, కొద్దిగంతనే వేసుకున్నా. అది కూడా కొద్దిగంతనే అది వేసుకున్నా. కొద్దిగా సేపు వేగాలి అవి. ఇక మనం ఉన్నది కదా మసాలా ఉంది కదా, మసాలా కలిపి పెట్టిన మసాలా కొద్దిగంత తీసిన కదా నేను, మసాలా 2 స్పూన్లు అంతా తీసిన కదా, అదే మసాలా మళ్ళీ ఇందులో వేసేస్తున్నా రైస్కు. మండి మసాలా ఉంది కదా, కొద్దిగంత ముక్కలకు కలిపిన. నేను కారం కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఎంత తింటారో చూసి మీరు వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. ఎందుకంటే మీరు తినేదాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే మసాలాలనే ఇప్పుడు మండి మసాలాలనే మసాలాలు ఉంటాయి కాబట్టి మీకు కారం అవుతుంది అనుకుంటే వేసుకోకున్నా సరే, సరిపోదంటే వేసుకోండి. ఉప్పు కూడా వేసుకున్నా, నేను ఫస్ట్ వేసుకున్నా కదా నేను, ఇప్పుడు కూడా వేసుకున్నా. నేను 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను ఫ్రెండ్స్. అయితే 3 గ్లాసుల సగం పోయాలి వాటరు. అయితే నేనేం చేసిన అంటే 2 గ్లాసుల సగమే పోసిన. నేను 3 గ్లాసుల సగం పోయలేదు అనేసి మళ్ళీ తర్వాత 1 గ్లాసు పోసిన. ఒకసారి ఇక్కడ కౌంట్ చేయండి, మీకు అర్థమైపోతుంది. నేను 2 గ్లాసులు పోసిన, 2 గ్లాసుల సగం పోసిన. 3 గ్లాసుల సగం పోసుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల సగం వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు నేను 2 గ్లాసుల సగమే పోసిన. అయ్యో మళ్ళీ ఇంకొక గ్లాస్ మళ్ళీ పోసిన, ఎందుకంటే నేను 2 గ్లాసుల సగమే పోసినాను. మీరు మొత్తంలో 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల సగం వాటర్ పోసుకోండి. 3.5 అనుకో ఇక. ఇప్పుడు ఇది మసులుతుంది కదా, ఇప్పుడు మనం అన్నీ వేసుకున్నాం కదా, మండి మసాలా అన్నీ వేసేసుకున్నాం కదా, మసులుతున్నాయి కదా. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం. బాస్మతి బియ్యము నానే కదా, 1 గంట ముందు నానబెట్టుకోండి, చాలా బాగా అవుతుంది. గంట ముందు నానబెట్టుకొని వేసుకోండి. చూడండి మనం బాగా కలుపుకొని ఇక మళ్ళీ ఊకేం కలపొద్దు. ఇక చూడండి ఇట్లా దగ్గరికి వచ్చింది అన్నప్పుడు మనం కొంచెం సిమ్లో పెట్టేసుకోవాలి. మనం హైలో పెట్టొద్దు ఇక గ్యాస్. చూడండి ఇప్పుడు అయిపోయింది. మనం ఫైనల్గా ఇవన్నీ చికెన్ పీసులు అన్నీ పెట్టేసేయాలి, దానిపైన పెట్టేసేయాలి. ఇట్లా అన్నీ పైన పెట్టేసి మధ్యన మనం ఒక చిన్న కటోర, ఇప్పుడు మనం మందంగా ఉన్న కటోర మధ్యన పెట్టి, మనం బొగ్గు గిట్టు ఉందనుకో అది వేడి చేసుకొని బాగా అందులో వేసి కొంచెం నెయ్యి వేసి మూత పెట్టేసుకోవాలి. అప్పుడే స్మెల్ అనేది మండి బిర్యానీకి స్మెల్ అనేది వస్తుంది. మండి బిర్యానీ తెలుస్తుంది మనకు ఫ్లేవర్. నేను ఇవన్నీ పెట్టుకొని ఒక కటోర పెట్టి
నేను ఇక నాకు అవి లేకుండే, బొగ్గు లేకుండే, నేను అందులోనే నెయ్యి వేసేసిన ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది. ఇక ఇది మూత పెట్టేసుకోవాలి. అంతే, మండి బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో గిట్ట నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది చూసిందా ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.